బీయింగ్ లోకల్ ఈజ్ బీయింగ్ గ్లోబల్ అన్నదానికి అదే నిదర్శనం కదా. సో ఏ రోజైతే నేను అది విన్నానో నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ విదౌట్ మనం ఏదో ప్లాన్ చేసినందుకు కాదు. క్వైట్ ఆనెస్ట్లీ అది మోడెస్టీ కాదు, ఏది కాదు. మై విలేజ్ షో జరగడం కూడా ఇట్ వాజ్ రైట్ టైం రైట్ ప్లేస్ అనుకుంటా. ఎందుకంటే పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్గా ఇట్లా చెయ్యాలి, ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నాకు వచ్చిన భాష ఇదే. అండ్ విజయ్ దగ్గర కూడా మాట్లాడినప్పుడు విజయ్కి చాలా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాదీ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ వస్తుండే. ఆ టైంలో మేము సింగ్ సౌండ్ పెట్టినాం. సింగ్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే. వి డెంట్ వాంట్ టు డబ్ అగైన్, మళ్ళీ ఖర్చు అవుతుంది అని చెప్పి ఆలోచన. సో మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు కూడా చాలా స్క్రీనింగ్స్ జరిగినాయి. మధురా శ్రీధర్ సార్ వాజ్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్. అవన్నీ అయినప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఇది ఏంది, ఇది చాలా వెరైటీగా ఉంది, ఇది అసలు సీరియల్ లాగా ఉంది, ఇది అర్థమవుతలేదు. చాలా కామెంట్స్ విన్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నమ్మకం నాకు పోయింది.